హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మేఘనా. ఇప్పుడు మీరు చూస్తున్న వ్లాగ్ నవరాత్రి సిరీస్లో డే 2. డే 1 బాల త్రిపుర సుందరి దేవి అలంకరణకి నాకు వచ్చిన కామెంట్స్ ఎవ్రీథింగ్ పర్సనల్గా నాకు డిఎం చేసిన వాళ్ళు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా చాలా బాగా నచ్చింది ఆ లుక్. అండ్ కమింగ్ టు దిస్ వీడియో, ఇది డే 2 గాయత్రి దేవి అలంకరణ, ఆరెంజ్ కలర్ అనమాట. సో నేను ఈ ఆరెంజ్ కలర్ శారీ which is paired with a green color border along with the green color blouse. అండ్ దీనికి నేను బ్లౌజ్ ఒక్కటి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వలేదేమో అనిపించింది. బట్ ఎనీహౌ యాక్చువల్గా నేను ఈ వీడియో షూట్ చేసేసరికి మా మమ్మీ ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ ఏం చేసిందంటే మిషన్ దగ్గర కొలతకి ఇచ్చిందంట. ఇంకా నాకు నెక్స్ట్ వీక్ చేసుకో, ఆ బ్లౌజ్ వచ్చేస్తుంది అప్పటి వరకే అని చెప్పింది. కానీ నాకు అసలు టైం లేకుండే, ఎందుకంటే నేను అన్నీ ఒక ప్లాన్ ప్రకారంగా తీస్తున్నాను. సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్ అంటే దానికి తగ్గట్టుగా బ్యాక్ డ్రాప్ అండ్ ఆ నెక్స్ట్ వీక్ ఉన్న వీడియోస్లో ఇవి ఇక్కడికి రావాలంటే ఎవ్రీథింగ్, నాకు ఫ్లవర్స్ అయినా లేకపోతే జ్యువెలరీ అయినా ఏదైనా కూడా నాకు మళ్ళీ లైక్ ఆ షెడ్యూల్ అంతా మిస్ మ్యాచ్ అయిపోతుంది అన్నట్లుగా, ఇది కూడా గ్రీనే కదా ఏం కాదు ఒకసారి స్టైల్ చేసి వేసుకొని చూద్దాము బాగుంటాయి అంటే ఓకే ఫైన్ అనిపించింది, ఇంకా కానిస్తున్నాను. అండ్ ఈ వీడియో చేసేటప్పటికి కూడా ఆ రోజు అమూల్య సిక్ ఉండే అనుకోకుండా, అండ్ మాకు కూడా ఇంట్లో చిన్న ప్రోగ్రామ్ అది ఉంటే ఇంకా టైం లేదు, ఏదో ఖచ్చితంగా చెయ్యాలి అనుకున్నాం కాబట్టి ఎలాగైనా చేయాలని చెప్పి చేస్తున్నాను. బట్ ఎనీవే ఇంకా శారీ మా మమ్మీ కట్టింది. తర్వాత హెయిర్ స్టైల్ కూడా మా మమ్మీనే, బేసిక్ హెయిర్ స్టైల్ నేను ఎప్పుడు వేసుకునేదే వేయమని చెప్పిన పాప మా మమ్మీ కూడా ఎలా చెప్తే అట్లా చేసింది. ఇంకా అమూల్య లేదు కాబట్టి నువ్వు ఎట్లా వేసుకుంటావు మరి హెయిర్ స్టైల్, నీకు ఎవరు వేయాలి అని చెప్పి అడిగింది. ఇంకా నువ్వు వేయాలి అని చెప్తే సరే ఏం వేయాలంటే నేను ఇది నార్మల్గా చెప్పిన, తను వేసింది బాగానే వచ్చింది. బట్ ఎనీవే నాకే ఎందుకో అస్సలు వీడియో తీసుకునే మూడ్ కూడా లేదు. బట్ ఇంకా నాకు టైం లేదు, నేను చెయ్యాలి ఖచ్చితంగా అని చెప్పి అనుకున్నాను కాబట్టి చేస్తున్నాను. అండ్ నేను ఇక్కడ థమ్స్అప్ తాగుతున్నాను. ఆ రోజు నేను మధ్యాహ్నం ఏమో తాగలేదు, మా మమ్మీ ఇప్పుడు తాగు జడ వేస్తున్నా కదా నేను వేస్తూ ఉంటా, నువ్వు తాగుతూ ఉండని చెప్పి ఇచ్చింది. అండ్ ఇంకా మా మమ్మీ హెయిర్ స్టైల్ వేస్తుంది. అమూల్య లేకపోవడం వల్ల నా ఒక్క ఫోన్లో లైక్ నార్మల్ వీడియో అండ్ ఏదైనా కూడా నాకు పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదు, అన్నీ నేనే చూసుకోవాలి కాబట్టి. బట్ ఎనీవే ఇంకా లాంగ్ లెంత్ అట్లా ఫుల్ లెంత్ వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేయాలని చెప్పి నేనే మేనేజ్ చేస్తున్నాను. అమూల్య ఫోన్ ఉంటే ఒకరి ఫోన్ లైక్ ఒక వీడియోస్ తీయడానికి అండ్ ఇంకో ఫోన్ ఈ లాంగ్ లెంత్ వీడియో కోసం అని చెప్పేసి రికార్డ్ అవుతూ ఉండేది మేము స్టాండ్ పెట్టేస్తే. బట్ ఈసారి అది పాసిబుల్ అవ్వలేదు. అండ్ ఈరోజు చేసిన 2 లైక్ ఆరెంజ్ కలర్ శారీ అండ్ వైట్ కలర్ సరస్వతి దేవి అలంకరణ చేసినాము. అవి 2 నాకు అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు. పాప మా మమ్మీ నాకు ఎలా కావాలంటే అలా తీసింది, ఎట్లా కావాలంటే అట్లా చేసింది. కానీ నాకు మూడ్ లేదు, దానికి తగ్గట్టుగా బ్యాక్ డ్రాప్ కూడా కొంచెం డిస్టర్బ్ అయింది, లైక్ నేను అనుకున్నట్టుగా రాకపోవడం ఇలా జరిగింది. బట్ ఎనీవే ఇంకా కానిస్తున్నాము. అండ్ మా మమ్మీ నాకు చిన్నప్పుడు అయితే ఒక హెయిర్ స్టైల్, మా మమ్మీతోనే నేను ఎప్పుడు స్టెప్స్ బాగా వేయించుకునేదాన్ని. ఇప్పటికి కూడా స్టెప్స్ మా మమ్మీయే వేస్తుంది, లైక్ ఫ్రెంచ్ ఆ హెయిర్ స్టైల్ ఉంటుంది కదా అది. నాకు ఇప్పటికి కూడా హెయిర్ స్టైల్ అసలు రాదు. నాకు వచ్చిన హెయిర్ స్టైల్స్ అన్నీ వింత హెయిర్ స్టైల్సే వచ్చు, ఏదో అలా మేనేజ్ చేసుకుంటాను. బట్ ఐ హ్యావ్ టు లెర్న్ ద హెయిర్ స్టైల్స్. అమూల్యకి ఎప్పుడు చెప్తాను నాకు ఒక 3 లేకపోతే 4 నేర్పి చాలు అంటే, ఎందుకు వీడియోలకి అవే తిప్పి వేసుకొని చంపుతావా మమ్మల్ని అని చెప్తుంది. బట్ ఎనీవే ఇంకా హెయిర్ స్టైల్ మోస్ట్లీ అయిపోయింది. అండ్ ఇది షూట్ చేసేసరికి సండే, దానికి తగ్గట్టుగా నాకు నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాలి కదా అని చెప్పి అది కూడా యాడ్ అయ్యి నాకు ఇంకా అసలు మూడ్ లేదు. బట్ ఎనీవే ఇంకా స్టార్ట్ చేసేసినాను. అండ్ ఇంకొకటి ఆరెంజ్ కలర్ శారీ కాబట్టి నేను ఆరెంజ్ కలర్ రోజెస్ తీసుకొచ్చుకున్నాను. రెడ్ కలర్ కూడా చేద్దాం అనుకున్నాను, కాకపోతే డ్యూ టు సమ్ రీజన్స్ రెడ్ కలర్ పాసిబుల్ అవ్వలేదు. సో ఇవి పిక్ చేసుకొని ఇవే చేస్తున్నాను అనమాట. రెడ్ కలర్ ఇంకా నేను నెక్స్ట్ వీక్ చేయాలి. అండ్ నెక్స్ట్ రెడ్ కలర్ దుర్గాదేవి కాబట్టి చాలా పేషెన్స్తో చాలా బ్యూటిఫుల్గా రావాలి అని చెప్పి ఇప్పుడు అసలు మూడ్ లేదు, అసలు అది పెట్టుకొని ఇప్పుడు అనుకున్నాను. అండ్ ఇంకా ఆరెంజ్ ఫ్లవర్స్ తీసుకొని ఈ హెయిర్ స్టైల్ కూడా ఏదో అలా వేసాయి మమ్మీ అని చెప్పి నాకు వచ్చినట్టుగా నేను చెప్తే, పైన ఒకటి మాత్రం ఇవి ఎక్కడైతే మనం ఇట్లా అల్లుకొని పెట్టాను అక్కడ రోజెస్ జస్ట్ అలా పెట్టేసింది. అవి పిన్స్ పెడితే ఆగాయి అని చెప్పినా కూడా నేను అసలు వినలేదు, అలా చెక్కి వదిలేసిన. ఇంకా తర్వాత ఆగకపోతే మా మమ్మీ మళ్ళీ పిన్స్ పెట్టి సెట్ చేసింది.
అండ్ ఇది కూడా ఏదో ఒకలాగా చెప్తే ఇలా పెట్టు అలా అని అంటే ఇంకా అవి కూడా పెట్టేసింది. ఆరెంజ్ కలర్ సారీ కాబట్టి ఆరెంజ్ పిక్ చేసుకున్నాను. అండ్ రెడ్ కలర్ దానికి రెడ్ కలర్ రోజెస్ తెచ్చుకున్నాను. దానికి హెయిర్ బన్ వేద్దామని కంప్లీట్ చిక్క మొత్తం రెడ్ కలర్ రోజెసే పెట్టాలి అనుకున్నాను. అవి నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీరు యూఆర్ గోనా వాచ్. ఇట్స్ బ్యూటిఫుల్, చాలా బాగుంటుంది. ఇంకా అవతారము నేను ఈ వీడియో ఎడిట్ చేసేసరికి ఇంకా ఆ వీడియో కూడా నేను రికార్డ్ చేయలేదు. బట్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. నేను బాగా ఎక్సైటెడ్ ఉన్నా ఏంటంటే ఈ త్రూ అవుట్ 9 డేస్లో ఒకటి లైక్ ఫస్ట్ వన్ బాల త్రిపుర సుందరి దేవి, ఎందుకంటే ఫస్ట్ డే ఆబ్వియస్లీ ఏ సారీ అయినా కూడా ఫస్ట్ డే కాబట్టి చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ శ్రీ మహాలక్ష్మి అవతారం. నాకు యూజువల్గానే ఆ నేమ్ అంటే ఇష్టం. సో దానికి నేను మంచి ట్రెడిషనల్ కలర్ పిక్ చేసుకున్నాను. అది ఆల్రెడీ లైక్ డే 6th రోజు యూ గోనా వాచ్ దాట్ బ్లాగ్ అనమాట. అండ్ ఇంకొకటి దుర్గాదేవిది. సో వీటికి నేను చాలా ఎక్సైటెడ్గా అలాగే షూట్ చేసుకున్నాను. నాకు చాలా నచ్చినవి అనమాట అవి. అండ్ ఇంకా నేను హెయిర్ స్టైల్ నేను పిన్స్ పెట్టుకోలేదు కదా, అవి నేను నడుస్తుంటే మధ్యలోనే పోతున్నాయి. మా మమ్మీ ఆ ఊరికే పెడితే అవి ఎట్లా అవుతాయి అని చెప్పి మళ్ళీ వచ్చి పిన్స్ పెట్టి సెట్ చేస్తుంది. ఇక్కడ ఒక ఫోన్ పెట్టేస్తే అక్కడ అమూల్య ఉంటే తను వీడియోస్ నా ఫోన్తో తీస్తే తన ఫోన్లో ఫుల్ లెంత్ వీడియో అలా తీసుకునే వాళ్ళం అనమాట. బట్ ఎనీవే ఇంకా మా మమ్మీయే తీస్తుంది. పాపం మా మమ్మీ నాకు ఎట్లా కావాలంటే అట్లా బన్నీ అయినా మమ్మీ అయినా అమూల్య అయినా వీళ్ళు అలానే చేస్తారు. నాకు ఎందుకో ఈరోజు అస్సలే ఇంట్రెస్ట్ లేకుండే. ఎనీవే మా మమ్మీ నేను తీస్తున్నా కదా ఇట్లా తీయాలా అట్లా తీయాలా అని చెప్పి ఎంత చెప్పినా కూడా నాకు ఎందుకో ఐ వాజ్ రియలీ టూ డల్. ఇంకా ఎనీవే ఈ వీడియోస్ అయితే తీస్తున్నాము. ఆరెంజ్ కలర్ శారీ కూడా నేను చాలా బాగా స్టైల్ చేద్దాం అనుకున్నాను. ఆ బ్లౌజ్ లేకపోవడం వల్ల అని కాదు, కానీ నాకు ఒకటి మూడ్ సరిగ్గా లేదు. అండ్ ఇంకొకటి అప్పటికి చీకటి అయిపోయింది. నాకు సంథింగ్ అక్కడ ఏదో సెట్ అవ్వలేదు అనిపించింది. నా హెయిర్ స్టైల్ కానీ నాకు అర్థం కాలేదు. హెయిర్ స్టైల్ కూడా ఆబ్వియస్లీ నాకు హెయిర్ స్టైల్ శారీస్కి చాలా బాగా సెట్ అవుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ హెయిర్ స్టైల్. ఒకటి బ్లౌజ్ అండ్ లైక్ డార్క్ ఉండడం వల్ల నేను ఎక్కువ తీయలేకపోయాను. బట్ ఎనీవే ఇంకా ఏవైతే షార్ట్ క్లిప్స్ రికార్డ్ చేసుకుంటానో యాజ్ యూజువల్ ఫర్ ఎవ్రీ వీడియో దీనికి కూడా రికార్డ్ చేసుకున్నాను. చాలాసేపు మా మమ్మీ కూడా తీసింది. వీడియోస్ అంతా తీసేవరకు నైట్ 9:30 అయిపోయింది. మేము తినేసరికి 10 అయింది. ఇంకా ఎనీవే దట్స్ ఆల్ అబౌట్ ఫర్ డే 2 గాయత్రీదేవి అలంకరణ అనమాట. నేను డే 1 కానీ డే 2 కానీ డే 9 కానీ అప్ టు డే 9 కానీ ఐఎమ్ జస్ట్ రిమెంబరింగ్ దోస్ గాడెస్. లైక్ అమ్మవార్ల అలంకరణలు అండ్ అమ్మవార్లని నేను రిమెంబర్ చేసుకుంటున్నాను అంతే. ఇట్స్ నాట్ అబౌట్ ఐఎమ్ గెటింగ్ రెడీ లైక్ దెమ్. అది నేను ఏ వీడియోలో చెప్పలేదు. ఐఎమ్ జస్ట్ రిమెంబరింగ్ అని నేను ప్రతి గెట్ రెడీ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. ఎనీవే నాకు అమ్మవార్లు అంటే చాలా ఇష్టం. ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే ఇలా అమ్మవార్ల కలర్ లాగా వెళ్దామని అసలు అనుకోలేదు. అంటే అమ్మవార్లని మెన్షన్ చేస్తూ అలా అలంకరణ అని నేనేం అనుకోలేదు. జస్ట్ డే 1 ఏ కలర్ ఉంటుంది, డే 2 ఏ కలర్ ఉంటుంది, అలా నేను వేసుకున్న ప్లాన్ ప్రకారం అయితే డే 1 ఏఎల్లో నాకు అమ్మవారి అవతారాలని గుర్తు చేస్తూ చేసుకోవాలి ఆ కలర్స్తోనే అనిపించింది. సో ఐ వెంట్ లైక్ దిస్ అండ్ దట్స్ ఆల్ అబౌట్ డే 2. స్టే ట్యూన్ ఫర్ డే 3 అన్నపూర్ణాదేవి అలంకరణ. ఇది నాకు చాలా స్పెషల్, ఎందుకంటే మా మమ్మీ పెళ్లి సారీ వేసుకొని చేస్తున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు షేర్ విత్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.